10:30 a.m. today, the 4th February 2023. All the papers are laid on the table of the House. Now I request a motion of thanks and address by the Governor. I request the Senator Venkata Veerayya to propose motion of thanks and address by the Governor. Speaker sir, I beg to move that the address presented to the Governor as follows: that the members of Telangana Legislative Assembly assembled at this 4th meeting of session are deeply grateful to the Governor for the address which she has been pleased to deliver to the members of 2nd Telangana Legislative Assembly on 3/2/2023. Now I request Sri K.P. Vivekananda to second the motion of thanks and address by the Governor, moved by Sri Chandra Venkata Veerayya. Speaker sir, I second the motion of thanks on address by the Governor as proposed by Sri Chandra Venkata Veerayya garu. Chandra Venkata Veerayya garu. అధ్యక్ష, నిన్న శాసనసభలో గవర్నర్ గారి యొక్క ప్రసంగాన్ని పూర్తిగా బలపరుస్తూ వారు ఏదైతే తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కళ్ళకు కట్టినట్టుగా అక్షర సత్యాలుగా వారు ఏదైతే శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగిందో, ఈరోజు తెలంగాణ చేస్తున్న అభివృద్ధి యావత్ భారతదేశానికి రోల్ మోడల్గా ఉండటం అనేది జరుగుతూ ఉన్నది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో నీళ్లు లేని ఎడారిగా మారిన తెలంగాణ నేడు కేసీఆర్ గారి నాయకత్వంలో సిరుల గడ్డగా జీవనదిగా మారిపోయింది. ఒకనాడు తెలంగాణ కరువుకు వలసలకు నిలయం నేడు దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారిపోయింది. తెలంగాణ వస్తే ఏమొస్తుందని అడిగిన వాళ్లకు తెలంగాణ నుంచి భారతదేశానికి ఎదిగిన తీరే ఈరోజు జవాబిస్తున్నది. తెలంగాణను తీవ్రంగా అవమానించిన నాటి పాలకులు నేడు తెలంగాణ రోల్ మోడల్ అభివృద్ధి, నేడు తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందని చెప్పి ఒక గొప్ప నానుడి ఈరోజు ఏదైతే తెలంగాణ పథకాలను దేశం యావత్తు మన పథకాలను అక్కడ ఒక రోల్ మోడల్గా అమలు చేయటం అంటే దీనికి ముఖ్యమంత్రి గారి యొక్క కఠోరమైన కృషి, యావత్ మంత్రివర్గం ఈరోజు తెలంగాణ యంత్రాంగం మొత్తం చేస్తున్న కృషి వల్ల ఈరోజు తెలంగాణలో ఆచరిస్తున్న ప్రతి పథకాన్ని దేశం అనుసరిస్తుందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి గారి యొక్క కఠోర శ్రమ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, ఈ మధ్యకాలంలో జనవరి 18వ తారీఖున సాక్షాత్ ఖమ్మం సభకు ఢిల్లీ, అదేవిధంగా పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతో సహా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 2వ దశ కంటి వెలుగు ప్రారంభానికి వచ్చారు. వారు ముఖ్యమంత్రి గారి యొక్క పథకాల యొక్క స్ఫూర్తి దేశం మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందో నేను ఖమ్మం సభలో ఆ గౌరవ ముఖ్యమంత్రులు మాట్లాడిన సందర్భాన్ని ఈ యొక్క సభ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ఆ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన తీరుని వారు చూసి ఆ యొక్క దృష్టిలోపంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పరీక్షలు చేసుకున్న తర్వాత వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కళ్ళజోడు దొరికిన తర్వాత ప్రజల్లో ఉన్న ఆనంద బాష్పాలు చూసి భారీ ఎత్తున జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మా పంజాబ్, ఢిల్లీలో ప్రారంభిస్తామని చెప్పడం అంటేనే ముఖ్యమంత్రి గారి యొక్క పథకాల స్ఫూర్తి భారతదేశంలో ఏ రకంగా ఒక ముద్ర, చెరగని ముద్ర వేస్తుందో ఇంతకంటే మించిన ఉదాహరణ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న
అంకుటిత దీక్షతోనే ఇవన్నీ సాధ్యం కావడం జరిగింది. తెలంగాణ వస్తే మరి చీకటి అవుతుందని చెప్పి ఆ రోజు పాలకులు చెప్పడం జరిగింది. తెలంగాణ ఏర్పడే నాటికి 7,778 మెగావాట్లు మాత్రమే ఉన్న విద్యుత్తు ఈ 8 సంవత్సరాల కాలంలో 18,453 మెగావాట్లకు పెరగటమే కాదు, దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొట్టమొదటి స్థానంలో ఉందంటే దీనికి కారణం మన ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, తెలంగాణ వచ్చిన కొత్తలో మీకు కరెంట్ ఉండదు, మీకు ఏ రకంగా పరిపాలన చేతగాదని చెప్పిన ఆ పాలకులకు కరివిప్పు కలిగే విధంగా వారు చెప్పిన పెద్ద మనుషుల రాష్ట్రాల్లోనే ఇలా కరెంటు లేని స్థితి ఏ రకంగా ఉందో ప్రజలందరూ గమనించడం జరుగుతున్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క పథకాల యొక్క స్ఫూర్తి నిన్ననే సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు పార్లమెంటులో వారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇవాళ భారతదేశంలో రైతాంగం ఆత్మహత్యలు లేని ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వ్యవసాయ మంత్రి గారు ప్రకటించడం జరిగిందంటే మరి దీనికంటే గొప్పతనం ఈ పరిపాలనకు ప్రజలకు అందుతున్న సంక్షేమం ఏమిటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకని ఇవాళ తెలంగాణ మరి విద్యుత్ రంగంలో సాధిస్తున్న పురోగతిని ఇవాళ భద్రాద్రి ప్లాంట్తో పాటుగా కొద్ది రోజుల్లోనే యాదాద్రిని కూడా మరి పూర్తి శరవేగంగా రైతాంగానికి ఈ కొద్దిపాటి కరెంటు కోతలు కూడా లేకుండా, ఇబ్బందులు లేకుండా దిశగా ఇవాళ విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని, గతంలో మరి కరెంటు కోసం ఏ రకంగా ట్రాన్స్ఫారాలు కాలిపోయి రైతాంగం ఆందోళన చేసేవారో తెలంగాణ ఏర్పడక ముందు మన తెలంగాణ సమాజం చూసింది. ఈరోజు మరి నాణ్యమైన రైతాంగానికి ఇబ్బంది లేని కరెంటు ఏ రకంగా రావటం జరుగుతున్నదో దానికి కారణం ముఖ్యమంత్రి గారు చేపట్టిన విద్యుత్ రంగంలో సంస్కరణల ఫలితమే అని చెప్పి ఇవాళ రైతాంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక గొప్ప రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానితో పాటుగా ఇవాళ వ్యవసాయ రంగానికి ఒక స్వర్ణ యుగం అధ్యక్ష. తమరు కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు, మా నిరంజన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న 2 గొప్ప సంస్కరణలు వ్యవసాయ రంగం. ఆత్మహత్యలు లేని తెలంగాణ, రైతులు లేని తెలంగాణ ఉండాలి. ఇలా దేశానికి తిండి పెట్టే రైతు ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి వారు తీసుకున్న గొప్ప నిర్ణయం వల్ల ఇవాళ దేశానికే అన్నం పెట్టే ఒక అన్నపూర్ణగా మన తెలంగాణ రావటమే కాదు, 2,15,00,000 ఎకరాల్లో వ్యవసాయం ఇవాళ సాగవుతుందంటే దానికి కారణం ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న మిషన్ కాకతీయ కానీ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుతో పాటుగా ఈరోజు మన ఖమ్మం జిల్లాలో మరి పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు కానీ, మహబూబ్నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, ఇట్లాంటి నీటి రంగంలో వారు తీసుకున్న గొప్ప సంస్కరణ ఫలితంగా ఇలా వ్యవసాయ రంగం ఎంత పురోగతి సాగుతుంది. అదేవిధంగా రైతాంగానికి మరి ప్రధానంగా ఈరోజు మరి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఏ విధంగా దేశానికి ఒక రోల్ మోడల్గా మనం తీసుకున్న కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం కాఫీ కొట్టినప్పటికీ మన రాష్ట్రంలో అమలు జరిపే విధంగా రైతుల అకౌంట్లో డబ్బులు వేయలేని పరిస్థితి ఈరోజు ఏ రకంగా కనపడుతున్నదో. ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడిన రైతు దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకూడదని చెప్పి ఒక రైతు బీమాను ప్రవేశపెట్టిన గొప్ప మానవతా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అధ్యక్షాల ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టే ప్రతి పథకం వెనక మాననీయ కోణం తప్ప రాజకీయ కోణం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఏ స్కీమ్ డిజైన్ చేసినా పేదరికమే గీటురాయిగా చేస్తాడు తప్ప రాజకీయ కోణం ఉండదు. కులం లేదు, మతం లేదు, ఈరోజు వర్గం లేదు, పేదరికమే గీటురాయిగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టే అనేక పథకాలు ఇవాళ మరి ఎమ్మెల్యేల కోటానో గతంలో మంత్రుల కోటానో ఉండేది ఉమ్మడి పాలకుల సమయంలో. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన, షాదీ ముబారక్ ఇచ్చిన, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, ఆసరా పెన్షన్ పథకం ఇచ్చిన పేదరికమే గీటురాయి తప్ప రాజకీయ కోణం లేని గొప్ప మత కోణం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు చేపట్టిన ఏ పథకాలు కూడా ఈరోజు మరి పేదల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయడం జరుగుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి 5,550 రూపాయలు పెన్షన్స్కి ఇస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈరోజు 2014 నుంచి 2022 వరకు 10 రకాల పెన్షన్స్కు
52,000 కోట్ల రూపాయలు ఇలా ఆసరా పెన్షన్స్ మీద మరి తెలంగాణ ప్రజలకు ఇస్తున్న గొప్ప మానవతా ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. అందుకనే తెలంగాణ సమాజానికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ఏర్పడక ముందు, తెలంగాణ ఏర్పడిన తర్వాత మన గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమం, ప్రజలకు అందుతున్న అభివృద్ధి మీరు బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ స్వార్థంతో కొంతమంది విమర్శలు చేయొచ్చు, కానీ తెలంగాణ సమాజం ముందు ముఖ్యమంత్రి గారు చేపడుతున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజల హృదయాల్లో వెలుగుతా ఉన్నాయి. అందుకే ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది, మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 57 సంవత్సరాలకే ఆసరా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి ఆలోచించిన గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ వ్యవసాయ రంగం చూసుకున్నా, లేకపోతే విద్యుత్ రంగం తీసుకున్నా, సంక్షేమం తీసుకున్నా, ఈరోజు మరి 8,000 మెగావాట్లకు తెలంగాణ వచ్చింది. అదేవిధంగా 8,000 కోట్ల నుంచి ఇలా 5,000 కోట్లున్న సంక్షేమం ఆసరా పెన్షన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే ఒక తెలంగాణలోనే 52,000 కోట్ల రూపాయలు ఈ మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగిందంటే మరి ముఖ్యమంత్రి గారి మానవీయ కోణం ఇంతకంటే ఏముంటుందో దయచేసి ప్రజలుగా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ పక్షాలు ముఖ్యమంత్రి గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు మరి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ వ్యవసాయ రంగానికి సంబంధించి మా పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మరి చేపడుతున్న కార్యక్రమాలు, ఇవాళ చెక్ పోస్టులు పెట్టి ధాన్యం కొనుగోలు భారతదేశంలో రైతుల దగ్గర నుంచి నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను సేకరిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే మా పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంది. అక్కడ ప్రజలకు ఏదైతే మరి రేషన్ షాపులకు కావాల్సిన బియ్యం కావాలనో అంతవరకే సేకరిస్తారు. కానీ ఇలా మన తెలంగాణలో ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడమే కాకుండా తెలంగాణ రైతులకే ఆ ధాన్యం కొనుగోలు డబ్బులు చెందాలని చెప్పి మా బోర్డర్లో చెక్ పోస్టులు పెట్టి, ఎందుకంటే అధ్యక్ష చాలామంది బంధువులు అక్కడ ధాన్యం కొనుగోలు చేయకపోతే మన రైతుల పేర్ల మీద బోర్డర్ జిల్లాలో వచ్చి ధాన్యం అమ్మే పరిస్థితుంది. కానీ ఈరోజు తెలంగాణ మరి బోర్డర్లో ఉన్న అనేక గ్రామాల్లో రైతులు కానీ ప్రజలు కానీ మనం చేపడుతున్న కార్యక్రమాల యొక్క ప్రభావం ఏ రకంగా ఉందంటే, మరి మా పక్కన మహారాష్ట్ర ఉంది, మనకి ఇటు పక్కన కర్ణాటక ఉంది, ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది. ధాన్యం కొనుగోలులో వాళ్ళు ఏ రకంగా మన దగ్గరికి వస్తుంటే మనం చెక్ పోస్టులు పెట్టి నిరోధించాల్సిన పరిస్థితికి ఈరోజు మనం వచ్చినాం. దానికి కారణం మన తెలంగాణ రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఇవాళ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ధాన్యం కొనుగోలుతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి విధానాన్ని కూడా పెట్టి 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలని చెప్పి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించబోయిన రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున పామాయిల్ సాగు మీద కూడా దృష్టి పెట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి వైపు రైతులను మళ్లిస్తున్న వ్యవసాయ రంగాన్ని ఒక స్వర్ణయుగంగా మార్చిన గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకని వాళ్ళ వ్యవసాయ రంగం, ఇరిగేషన్, కాళేశ్వరం కానీ, సీతారామసాగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, మిషన్ కాకతీయ కానీ, ఈ అన్ని పథకాల వల్ల ఇవాళ వ్యవసాయ రంగం పూర్తి స్థాయిలో ఒక స్వర్ణయుగంగా మారి ఆత్మహత్యలు లేని తెలంగాణ మరి ఈరోజు ఆవిష్కృతమైందంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారే. నిన్ననే సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు పార్లమెంటులో కూడా ఆత్మహత్యలు లేని తెలంగాణ ఉంది భారతదేశంలో అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సగర్వంగా ప్రకటించిందంటే ముఖ్యమంత్రి గారి యొక్క పథకాల యొక్క స్ఫూర్తి మన ప్రజలకు ఏ రకంగా అందుతుందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటుగా ఇలా సమాజంలో దళిత వర్గం పెద్ద ఎత్తున ఉన్నది. ఇలా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, అసమానతలు లేని తెలంగాణ కావాలని చెప్పి. అందుకనే భారతదేశంలో ఎవరు లేని విధంగా ఎవరు చేయని సాహసానికి 10 లక్షల రూపాయలు బ్యాంకుకు సంబంధించిన అవసరం లేకుండా, ఆ యొక్క డబ్బుకు గ్యారంటీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే మరి ఈరోజు 10 లక్షల రూపాయలు నేరుగా ఒక అకౌంట్లో ఒక లబ్ధి చేకూర్చే పథకాన్ని పూర్తిగా సబ్సిడీ, బహుశా నాకు తెలిసి భారతదేశం కాదు అధ్యక్ష, ప్రపంచంలో కూడా ఎవరు కూడా చేయని విధంగా ఒకేసారి 10 లక్షల రూపాయలు దళితుల అకౌంట్లో వేస్తున్న ఏకైక ప్రభుత్వం. దళిత బంధు పథకం ద్వారా దళితుల్లో ఆత్మవిశ్వాసం పెరగటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం, స్వయం శక్తి సాధించటం, ఆత్మగౌరవంతో బతకటం, తద్వారా సమాజానికి ఇతరత్రా ఉపయోగపడే విధంగా మరి సమాజంలో అశాంతి లేకుండా అన్ని వర్గాల ప్రజలు
సమానంగా బతికే ఒక గొప్ప అవకాశాన్ని ఇవాళ దళిత బంధు పథకం చూపెట్టడం జరిగింది. ఇవాళ మరి కేంద్రంలో చాలామంది పెద్దలు ఉన్నారు, దళితుల గురించి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఏ రోజు కూడా ఇట్లాంటి పథకాలు చేయాలని కానీ, ఇట్లాంటి స్కీములు ప్రవేశపెట్టాలని కానీ, తెలంగాణలో ప్రవేశపెడుతున్న